డెసిషన్ ప్రస్తుతానికైతే తెలంగాణలో అయితే టీడీపీతో లేదు చేయబట్టి ఇంకా ఆబ్వియస్లీ మేమైనా కానీ పొత్తులు లేకుండా మళ్ళీ కూడా వద్దనుకున్నారు. అంటే ఏంటి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అంటే తప్పనిసరిగా సొంతంగానే రావాలి, ప్రూవ్ చేసుకోవాలి అని అంతే. ఒక స్ట్రాటజిక్ అంటే మొత్తము అనలైజ్ చేసి చెప్పండి అంతే అంతే మొత్తం అనలైజ్ చేసి తెలంగాణలో ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల లాభం ఉంది అన్న ఫీలింగ్ తో. ఎందుకంటే అంతకుముందు ఉన్నాము 2014లో కూడా ఉన్నాం కదా టీడీపీతో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల లాభం ఉంది అని అనిపించడంతో నేడలో మనకు వద్దు అనుకున్నారు. దత్తాత్రేయ గారు 3 రౌండ్లు అయ్యేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా క్లియర్ గా 304 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. ఏం చెప్తారు? ఇంక 7 రౌండ్స్ ఉన్నాయి. మేము ఒకటండి, మేము తాబేలు లాంటి వాళ్ళం. కుందేల్లాగా పరిగెత్తాలని ముందుకు మొత్తం పోటీ ముగిసే సమయానికి అలసిపోయి మధ్యలో పడుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులాగా కాదు. ఖచ్చితంగా మాది తాంబేలు ప్రయాణం. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి విశ్వాసంతో ఎక్కడ ఏ రౌండ్ లో టర్న్ అవుతుందని మీరు అనుకునేది? నేను చెప్తాను. నాలుగో రౌండ్ నగర్, రెహమత్ నగర్, యూసఫ్ కూడా, సోమాజీ కూడా. యూసఫ్ కూడా ఏమో నవీన్ యాదవ్ ఆయనకి పట్టున్న ప్లేసు, రెహమత్ నగర్ కూడా వారికి పట్టున్న ప్లేసు. ఎక్కడ మారుతుంది మరి? సోమాజీ కూడా, యూసఫ్ కూడా మీరు అంటున్నారు రెహమత్ నగర్ లోనే చేంజ్ అవుతుంది. చూడండి మీరు, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలో వ్యక్తి పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఆయన కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు. మన ఇప్పుడు ఏమంటారండి, ఇంట గెలిచి రచ్చ గెలవమని అంటారు కదా, సామెత ఉంది కదా. నేనేమంటా ఉన్నానంటే నవీన్ యాదవ్ గారికి అగ్ని పరీక్ష ఎక్కడ జరుగుతుంది అంటే యూసుఫ్గూడ నియోజకవర్గంలో డివిజన్లో, రహమత్ నగర్ డివిజన్లోనే ఆయన యొక్క వాళ్ళ తండ్రి గారి యొక్క అరాచకాలు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం కానీ అక్కడ బట్టబయలవుతుంది అనేటువంటిది ఒక విశ్వాసం. రెండోది, ఇంతకుముందు కిషోర్ అన్న గారు ఏమంటా ఉన్నారంటే మేము టీడీపీని ఆహ్వానించలేకపోయినాం. నేను 2018లో టీడీపీ కాంగ్రెస్తో ఉందండి జనరల్ ఎలక్షన్స్లో. 2023కి వచ్చే సమయానికి గత్యంతరం లేక ఇవాళ ఎన్డీఏ కూటమిలో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అనేటువంటిది రాజకీయ అవకాశంలో భాగంగా వాళ్లకు జీవనమరణ సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది వాళ్ళకు ఖచ్చితమైనటువంటి సందర్భం. సరే, అదే నేనేమంటున్నానంటే మాకు ఇప్పుడు టీడీపీ ఓటర్లకు కూడా మా మీద జనరల్గా హైదరాబాద్లో నేను ఒకసారి కొవ్వూరుకు వెళ్తున్నప్పుడు కొంతమంది మిత్రులు నాకు అక్కడ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాతో పనిచేసినటువంటి వాళ్ళు ఏమంటారు